నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు విద్యాశాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ నాడు నేడు కింద చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను సీఎంకు వివరించిన అధికారులు ఫైనాన్షియల్ లిటరసీలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఎంపీ కేశినేని నాని విజయవాడను శ్మశానంగా మార్చారని విమర్శ అంగన్వాడీలు చేస్తున్న సమ్మెపై మరోసారి భేటీ అయిన మంత్రుల బృందం ప్రభుత్వానికి సహకరించాలని అంగన్వాడీలను కోరిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రాతపూర్వకంగా హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని హెచ్చరించిన అంగన్వాడీలు ఓ ప్రైవేటు బస్సు బోల్తా బస్సులో చెలరేగిన మంటలు సజీవ దహనమైన మహిళా ప్రయాణికురాలు ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య భరోసా కల్పిస్తూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న నేపథ్యంలో పథకం గురించి తెలియని వారు ఏ ఒక్కరూ ఉండడానికి వీల్లేదని అధికార యంత్రాంగానికి సీఎం జగన్ స్పష్టం చేశారు నిరుపేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందనే అవగాహన ఉండాలన్నారు పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలంటూ ఆదేశించారు రాష్ట్ర సచివాలయంలో అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి బొత్స సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు వారికి వీలైనంత వరకు మేలు చేసేందుకే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులతో మాట్లాడారు అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీల కోర్కెలు అన్యాయమని అనడం లేదని ప్రభుత్వ ఇబ్బందులను కూడా వారు గుర్తించాలని కోరామన్నారు నెల రోజులుగా సమ్మె చేస్తున్న వారిపై ఎటువంటి ఇబ్బందికర చర్యలు చేపట్టలేదు అనే విషయాన్ని గమనించాలన్నారు ఇంతకుముందు చర్చల్లో ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్ అంటే రిటైర్మెంట్ టైంలో ఇచ్చే బెనిఫిట్కి సంబంధించి ముందు ఇంతవరకు 50,000 అంగన్వాడీ వర్కర్కి ఉండేది హెల్పర్కి 20,000 ఉండేది సుప్రీంకోర్టు దీని ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని వచ్చిందంటే దాని ప్రకారం సెంటర్కు లెటర్ రాసి గైడ్లైన్స్ తెప్పించి అవి వచ్చిన తర్వాత యూనిఫామ్గా అక్కడ నుంచి ఎట్లా వస్తుంది దాని ప్రకారం అమలు చేద్దాం ఈలోగా కొంత పెంచుదాం దాన్ని పెంపుదల చేద్దామనే ఉద్దేశంతో గతంలో మొన్న అంతకుముందు జరిగిన చర్చల్లో 50,000 రూపాయలు అంటే అంగన్వాడీ వర్కర్కు ఉన్న 50,000 రిటైర్మెంట్ బెనిఫిట్ను ₹1,00,000 అలాగే హెల్పర్కు రిటైర్మెంట్ టైంలో ఇచ్చి 20,000 40,000కు పెంచుతాం ఆ రోజు ముందు ఒప్పుకున్నాం ప్రభుత్వం వైపు నుంచి దాన్ని ఇప్పుడు ఈరోజు జరిగిన దాంట్లో ఇంకొంత పెంచాలని రిక్వెస్ట్ చేస్తే అంగన్వాడీ వర్కర్ను ముందు అంటే 50,000 నుంచి 1,20,000కు అలాగే హెల్పర్కి సంబంధించి 20,000 నుంచి 50,000కు పెంచాలని అనుకున్నాం హామీ ఇచ్చాం ఆ మేరకు పెంచుతామని అలాగే ఫ్యూనరల్ ఛార్జెస్ అంటే ఎవరైనా సర్వీస్లో ఉండి ఇది అయిపోతే ఇంతవరకు లేదు ఈ సర్వీస్లో అది రిక్వెస్ట్ చేస్తే నార్మల్గా అది 15,000 ఉంది గైడ్లైన్స్ ప్రకారం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది హైదరాబాద్ నుండి చిత్తూరు వైపుకు వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి అప్రమత్తమైన ప్రయాణికులు వివిధ మార్గాల ద్వారా బస్సులో నుంచి బయటపడ్డారు అయితే ఒక మహిళ చెయ్యి ఇరుక్కుపోవడంతో ఆమె బయటకు రాలేకపోయింది మంటలు తీవ్రం కావడంతో ఆమె బస్సులోనే సజీవ దహనమయ్యింది ప్రమాద సమయంలో బస్సులో 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ ప్రమాదంలో 4గురికి గాయాలు కాగా 3గురిని గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి ఒకరిని హైదరాబాద్ కు తరలించారు కాపాడే ప్రయత్నం చేసినాం కానీ ఒక లేడీ మంటల్లో ఫైర్ అయిపోయి చనిపోయింది ఇంకా దెబ్బలు తగిలిన వల్లనే మా అంబులెన్స్లో కర్నూలు షిఫ్ట్ చేసేసినాం ఫైర్ ఇంజన్ వచ్చి మంటల్ని అదుపు చేసేసినాం థ్యాంక్ యూ ఏంటి టైరా
శంసుద్దీనా ఇక్కడే ఉన్నాం. రాజు అట్లా ఉన్నానా సరే మాట కొన్ని ఎత్తుకొచ్చింది ఏంటి అర్థమైతే మాట్లాడతావా ఏం జరిగింది చెప్పు ఇట్లా విజయవాడను శ్మశానంగా మార్చేశారంటూ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. తనను ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన సీఎం జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడ ద్రోహి చంద్రబాబు అని బెజవాడను శ్మశానంగా మార్చడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. కాజా వద్ద రాజధాని అభివృద్ది చేస్తే బాగుండేదని చెప్పారు. ప్రశ్నించారు అంటే చాలా మంది ఇక్కడ అమరావతి కడుతున్నారు, క్యాపిటల్ కడుతున్నారు, అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆరోధించి కూడా ఉన్నారు. కానీ ఆయన అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారో నాకు తెలియదు, కానీ విజయవాడను మటుకు ఒక శ్మశానం లాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టున్నారు. ఆయన ఒక ఓల్డ్ సిటీ చార్మినార్ లాగా విజయవాడను తయారు చేయాలని ఆయన యొక్క లక్ష్యం. ఎందుకో కానీ నాకు తెలియదు, విజయవాడ అంటే ఆయనకి చాలా చిన్నచూపు మొదటి నుంచి కూడా. ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్నా ఆయన చాలా చిన్నచూపు. ఎప్పుడో ఆయన రైల్వే స్టేషన్లో ఎవరో టాక్సీ డ్రైవర్లో ఎవరో అవమానపరిచారంట. ఎప్పుడు ఆయన కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు మాకు ఎప్పుడు చెప్పిన ఆయన. ఈ విజయవాడ అంటే ఆయన చాలా చిన్నచూపు. అందుకనే అన్ని రకాలుగా ఆయన చేయకపోయినా ఏదో నాకున్నటువంటి దీంట్లో ఈ ప్రాంతానికి చూపుతో నేను తెచ్చుకున్నాను. ఆ రోజున ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన. ఇక్కడ 5,000 ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం, ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను చాలా అడ్డం తిరిగే దాని మీద. ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి చేయండి, తర్వాత 5,000 ఎకరాలు పూర్తి చేద్దామంటే వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు మరి ఏదో మాన్యుమెంట్స్. కాబట్టి ఆయన ఈ ప్రాంతానికి ద్రోహి, ఖచ్చితంగా ద్రోహి. ఆయన ఎజెండా ఏం లేదు. ఖచ్చితంగా లోకేష్ను ముఖ్యమంత్రి చేయడం ఆయన ఎజెండా. దానికోసం పవన్ కళ్యాణ్ గారినైనా రేపు మోసం చేస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మకర సంక్రాంతి సందర్భంగా నగరంలోని ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. నగరంలోని ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి వ్యవస్థాపకులు కన్వీనర్ మందలపర్తి శ్రీహరి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మందలపర్తి శ్రీహరి మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 14న విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా గుడిలో ఉదయం 10 గంటల నుంచి గోదా రంగనాథ స్వామి కళ్యాణం పుష్ప యాగం అత్యంత వైభవోపేతంగా జరగనున్నట్లు తెలియజేశారు. ఈ కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేసినట్లు, ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని సూచించారు. గోదా తల్లి ఈ భూమి మీద అవతరించి ఏ విధంగా ధర్మ మార్గంలో దైవ బలంతో జీవిస్తే ఆనందంగా జీవిస్తామో తెలిపింది. అటువంటి ధనుర్మాస వ్రత దీక్ష శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి వారి ఆధ్వర్యంలో గత 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు అత్యంత వైభవపేతంగా ఈ మందిరంలో నిర్వహించడం జరుగుతోంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి 1992వ సంవత్సరంలో పరమహంస పరివరాజకాచార్యులు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీజీర్ స్వామి వారి యొక్క సువర్ణ హస్తాలతోటి ఈ మందిరంలో మా మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి గౌతమరెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడే స్థాపించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు వజ్రాయుధం లాంటి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ప్రచారం నిమిత్తమే ఈ సంస్థ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా జనవరి 14వ తేదీ భోగి రోజున ఈ ధనుర్మాస వ్రతంలో చివరి రోజు ముఖ్యమైన ఘట్టం అదే గోదా రంగనాథులకి వివాహ మహోత్సవం. గోదా తల్లి మనుష్యుడిగా జన్మించి ఏ విధంగా భగవంతుని చేర్చుకోవచ్చో, ఏ విధంగా నిలిస్తే భగవంతుని చేరవచ్చో మనందరికీ కూడా తెలియజేసి శ్రీరంగనాథుని వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. అటువంటి అరాచక ప్రభుత్వాన్ని అంతమొందిద్దామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. మాలాయపాలెం గ్రామంలోని అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న స్థలంలో ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న రా కదలిరా బహిరంగ సభ పనులకు తెదేపా గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాముతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం సభ ప్రాంగణం చదును రోలింగ్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ను గుర్తుకు తెచ్చేలా 1,00,000 మందికి పైగా తెదేపా అభిమానులు కార్యకర్తలు పాల్గొనేందుకు వీలుగా 25 ఎకరాల్లో
సభా ప్రాంగణం నిర్వహిస్తున్నామన్నారు. 4 సంవత్సరాల 9 మాసాలుగా అనేక కష్టాలు ఇబ్బందులు పడిన ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి మొట్టమొదట బాదుడే బాదుడే తర్వాత ఇదేమి కర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రాం ఈరోజు రా కదలిరా అనే ప్రోగ్రాం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి సమావేశాలు లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రజలు వస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. దానిలో భాగంగా ఇప్పటికీ 6 సమావేశాలు జరిగినాయి. 7వ సమావేశాన్ని కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా రా కదలరా ప్రోగ్రాంని గుడివాడలో నిర్వహించబోతున్నారు. దీనికి పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి కూడా ఈ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు. దానికోసం ఈరోజు ఇక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని కూడా మరి గుడివాడ నుంచి ముదినేపల్లి రోడ్డు ఫైనాన్షియల్ లిటరసీలో విద్యార్థులకు అవగాహన కల్పించాలంటూ సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యాశాఖలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఐబీ విద్యా బోధనపై సీఎం సమీక్షించారు. బుద్ధ వెంకన్న ఒక పనికి మాలిన వ్యక్తి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. విజయవాడలో సెంట్రల్ కార్పొరేటర్ల సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సొంత అన్నయ్యని కార్పొరేటర్గా గెలిపించుకోలేని వ్యక్తి బుద్ధ వెంకన్న అని విమర్శించారు. దమ్ముంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటూ వెల్లంపల్లి సవాల్ విసిరారు. మాతో కలిసే ఉన్నారు, మీరు దాని గురించి కాంట్రవర్సీ చేయాల్సిన పని లేదు. ఆయన మాతో కలిసే ఉన్నారు, కలిసే పని చేస్తున్నాం. దీంట్లో ఎటువంటి డీవియేషన్ లేదు. ఆయన ఇందాక ఉదయం కూడా నాతో మాట్లాడారు. అన్ని విధాలు కూడా ముందుకెళ్దాం, ఏ ఇష్యూ ఉన్నా నాకు చెప్పు, నేను కూడా వస్తానని చెప్పడం జరిగింది. అదర్ ఇష్యూస్లో ఏదో పని మీద రాలేదు తప్ప ఆయనకి అటువంటి మీరు మా ఇద్దరి మధ్యలో ఎటువంటి విభేదాలు మొన్న చెప్పాను. ఇక్కడ ఏ వర్గాల్లో ఒకటే జగన్ వర్గం అని చెప్పని మా గోళల్లో ఒకటే. రేపు వచ్చే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గాల్లో తెలుగుదేశాన్ని డిపాజిట్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. అది అందరం కలిసి సాధిస్తాం. బుద్ధాంకానికి పనికిమాలినోడు, వాడికి బుద్ధి జ్ఞానం ఏమీ లేదు. ఒక ఊర పందిలాగా మాట్లాడుతుంటాడు తప్ప బుద్ధాంకానికి ఏం అర్హత ఉంది? వాళ్ళ అన్నయ్యని, వాళ్ళ సొంత అన్నయ్యని కార్పొరేటర్గా గెలిపించలేని ఎదవా బుద్ధాంకన్న. ఆయన 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు. అతను ఏం మాట్లాడతాడు బుద్ధాంకన్న? ప్రజాదరణ ఉంది అతనికి, ఏమన్నా నోరు ఉందిగా అని చెప్పిన ఓహో ఎగేసుకు పడ్డాను తప్ప ఒక ఓటు లేదు అతనికి, నుంచునే దమ్ము లేదు. నేను బుద్ధాంకని ఛాలెంజ్ చేస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పావు కదా నువ్వు వెస్ట్ నుంచి పోటీ చేస్తావని చెప్పని, పోటీ చేయమని చెప్పండి, అతన్ని సీటు తెచ్చుకోమని చెప్పండి. పనికిమాల యాదవులన్నీ మాట్లాడతాం ఊరికే, చంద్రబాబు ఏదో సానుభూతి పొందుదామని చెప్పని. కేసీఆర్ నాన్నగారు మీరు చేసే అన్యాయాలు అక్రమాలు చూడలేకే మీరు చేసిన అన్యాయానికి బయటకు వచ్చాడు. ఆయన మా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. 10 ఏళ్ళు అతను ఎంపీగా చేశాడు మీ ఇక్కడ మన విజయవాడ పార్లమెంట్కి. ఏమైంది మీకు? ఇప్పుడు ఎందుకు మారుతున్నావు ఊరపందిలాగా? ముసాఫిర్ ఖానా వద్ద ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తే కూల్ చేస్తామంటూ జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్ వెల్లడించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్ ముసాఫిర్ వద్ద ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయడాన్ని విరమించుకోవాలని కోరుతూ జనసేన ఆధ్వర్యంలో పంజా సెంటర్ ముసాఫిర్ ఖానా వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో జనసేన నాయకులు పోతిన మహేష్ పాల్గొని చిరు వ్యాపారులకు సంఘీభావం తెలియజేసి అండగా నిలిచి మద్దతు పలికారు. ఈ సందర్భంగా పోతిన మాట్లాడుతూ పంజా సెంటర్లో అర్ధరాత్రి ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పాత బస్తీలో చిరు వ్యాపారస్తులను చిన్న భిన్నం చేసేందుకే ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. విజ్ఞప్తి చేశాం, మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నారని మేము భావించాం. ఆ రోజునే చెప్పాం
ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే కూల్ చేస్తామని చెప్పి కూల్ చేస్తాం ఫుడ్ కోర్ట్ అని చెప్పాం. మరి 2 నెలల నుంచి ఈ పనులన్నీ ఆగినాయి. మరలా 4 రోజుల నుంచి ఫుడ్ కోర్ట్ నిర్మాణానికి పనులు చేస్తూ ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ముసాఫిర్ ఖానా ఉంది, ముసాఫిర్ ఖానా ఫంక్షన్ చేసుకోవడానికి వచ్చేటువంటి ముస్లిం సోదరీమణులు అందరూ కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు. ఆ పార్కింగ్కి ఇబ్బందులు వస్తే ముసాఫిర్ ఖానాకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ పెట్టద్దని చెప్పాం, ఫుడ్ కోర్ట్ పెట్టద్దని చెప్పాం. దీంతో పాటుగా ఇక్కడ పెద్ద ఎత్తున పాత బట్టలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు 40-50 సంవత్సరాల నుంచి, వారికి ఇబ్బందులు వస్తాయని చెప్పాం. పురాతనమైనటువంటి ఆటో స్టాండ్ ఉంది, ఇక్కడ 100 మంది ఆటో కార్స్కి చాలా చరిత్ర కలిగిన ఈ పాత బస్తీలోని ఎంతోమంది తోపుడు బళ్ళుతోటి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఎక్కడా లేని విధంగా విజయవాడలోనే ఒకటి ఉంది. 10 రూపాయల నుంచి 30 రూపాయల దాకా కడుపు నిండా తినడానికి ఫుడ్ దొరుకుతుంది. అలాంటిది ఇక్కడ 9:30 దాటితే ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ తగ్గించడానికి ఎంతో పోలీసు వారి సహకారంతో తగ్గుతుంది. ఇప్పుడు ఫుడ్ కోర్ట్ పెట్టి ఇక్కడ ప్రజలకు ఏమని సూచిస్తామని చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఫుడ్ కోర్ట్ పెట్టడానికి మీరు ఎంత దిగజారిపోయారంటే, అమ్ముడు పోయిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే కార్పొరేటర్ అర్షద్, అమ్ముడు పోయిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ముస్లిం సమాజంలో అర్షద్ గారు. ఎంత దిగజారిపోయారంటే అసలు మీకు ఎంత చెప్పినా కూడా బుద్ధి లేదంటే, ఈ ఫుడ్ కోర్టు మీరు పెడితే ఆమర నిరాదీక్షణ చేసి అయినా సరే మిమ్మల్ని ఇక్కడ నుంచి తరిమేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమే. మీరేంటో ఎలా వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ కు మద్దతుగా ఉంటామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారేష్ వెల్లడించారు. విజయవాడ వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారేష్ కలిసి అభినందనలు తెలియజేశారు. బీసీ సంఘాల తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మారేష్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ కు బీసీ సంఘం మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. బీసీల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఆసిఫ్ అని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మనసు గెలుచుకున్నారు కాబట్టే సీఎం జగన్ ఆసిఫ్ కు కీలక బాధ్యత ఇచ్చారని పేర్కొన్నారు. బీసీ సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షులు మారేష్, అలాగే అర్బన్ అధ్యక్షులు మన గణేష్ గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అర్షద్ గారు ఏదైతే బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారో ఆ పెద్దపీట వేసిన దాంట్లోనే నాకు ఈరోజు ఈ యొక్క అవకాశం కల్పించడం జరిగింది. నాకు సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మా బీసీ సంఘం తరఫున మా సోదరులందరూ వచ్చి నాకు ఈ సంపూర్ణ మద్దతు తెలియజేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే బీసీల్లో మంచి ఉత్తేజాన్ని తీసుకొచ్చి ఇలాగే ఇక్కడ ఉన్న కుల మతాలకు అతీతంగా ఉన్న ఈ ఒక నియోజకవర్గంలో అందరితో అర్బన్ అధ్యక్షులు బెజవాడ గణేష్ గారి ఆధ్వర్యంలో మరి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇటీవల ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి ఆసిఫ్ గారికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆసిఫ్ గారు ఇప్పుడే కాదు, గతంలో బీసీ మీటింగ్లు ఏం జరిగినా కానీ ఒక మైనార్టీ సోదరుడిగా, బీసీల పక్షపాతిగా, బీసీల సమస్యలపై ఎక్కడ మీటింగ్లు జరిగినా కానీ బీసీల సమస్యల గురించి ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి. ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ వర్గాల అందరి గురించి కూడా వారి తలలో నాలుగులాగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల్లో కుటుంబ సభ్యుడిగా వాళ్ళందరూ మనసు. గణేష్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం విజయవాడ అర్బన్ అధ్యక్షుడిని. ఈరోజు ఈ మీడియా సమావేశానికి హాజరైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఆసిఫ్ అన్నకి విజయవాడ వెస్ట్ సీటు ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించడం చాలా ఆనందదాయకం. దీన్ని సపోర్ట్ చేయడానికి ఆసిఫ్ అన్నకి అన్ని రకాలుగా మా బీసీ సంఘం అండదండగా ఉందని తెలియజేయడానికి ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ గారికి, అలాగే మన గణేష్ గారికి, మేమంతా కలిసి బీసీ వర్గం ఆర్ కృష్ణయ్య గారి అండదండలతో రాబోయే రోజుల్లో కూడా ఇలాగే పని చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ, పశ్చిమ నియోజకవర్గంలో మేము ఎలా అయితే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి సపోర్టివ్లో ఉన్నామో. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
విద్యాశాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ నాడు నేడు కింద చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను సీఎంకు వివరించిన అధికారులు. ఫైనాన్షియల్ లిటరసీలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న సీఎం. టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఎంపీ కేశినేని నాని విజయవాడను శ్మశానంగా మార్చారని విమర్శ. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెపై మరోసారి భేటీ అయిన మంత్రుల బృందం. ప్రభుత్వానికి సహకరించాలని అంగన్వాడీలను కోరిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రాతపూర్వకంగా హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని హెచ్చరించిన అంగన్వాడీలు. ఓ ప్రైవేటు బస్సు బోల్తా, బస్సులో చెలరేగిన మంటలు, సజీవ దహనమైన మహిళా ప్రయాణికురాలు. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.